జరుగుతుంది. సార్ చక్కగా చెప్పారు. బట్ ఇక్కడ ఒక అమ్మాయిలాగా నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ప్రెజెంట్ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. అలాగే అమ్మాయిలకి కొంచెం బాగానే అంటే ఎక్స్ట్రా లా ఉంది అనేసి అంటుంటారు. కానీ ఎక్కడో భయపడుతుంటారు అమ్మాయిలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి. ఎందుచేత అంటారు? మీరు చూస్తూనే ఉన్నారమ్మా సమాజాన్ని. గతంలో చూశారు, చరిత్ర తిరిగేసుకుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి ఎగ్జామ్లో గర్ల్స్ ఆర్ అవుట్ షైనింగ్, ప్రతి కాలేజీలో గర్ల్స్ ఆర్ అవుట్ నంబరింగ్. మన బాయ్స్ కంటే కూడా వాళ్ళు కొన్ని విషయాలలో చాలా యాక్టివ్గా, చాలా లెర్నడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. కానీ అంటే మీరు అనేది ఏంటంటే, మీ క్వశ్చన్ ఏంటంటే ఇంకా పోలీస్ స్టేషన్కు అమ్మాయిలు రావాలంటే భయపడుతున్నారని మీరు అంటున్నారు. ఎస్ సార్. అంటే రిలేటెడ్లీ ఒక క్వశ్చన్ ఏంటంటే, పోలీస్ మెట్లు ఎక్కాలంటే ఎక్కడో అంటే పేరెంటల్ త్రూ సపోర్ట్ లేకపోవడం, లేకపోతే ఏదో విధంగా సొసైటీ పరంగా కొంచెం భయపడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మాకు ఏ విధంగా అంటే వాళ్ళకి తెలియకుండా ఏ విధంగా ప్రొసీజర్ వెళ్ళొచ్చు, అంటే కేసు ఫైల్ చేయాలన్నా, కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏ విధంగా చేయొచ్చు అని చెప్పండి. గతంలో అమ్మ ఈ సిచ్యువేషన్ వరుసగా ఉండేది. అప్పుడు ఇప్పుడు మేము మా స్టార్టింగ్ కెరియర్లో ఉమెన్ ఫస్ట్ లైన్ ఆఫ్ డ్యూటీలో ఉమెన్ పీసీస్ లేకుండేవాళ్ళు. సుమారు 90% పోలీస్ స్టేషన్స్ వితౌట్ ఉమెన్ కానిస్టాబులరీ, వితౌట్ ఉమెన్ హోమ్ గార్డ్స్. అప్పట్లో కొద్దిగా ఈ మిస్బిహేవింగ్, కొద్దిగా మిస్బిహేవ్ చేసుడు, ఆ డెమనర్ సరిగా ఉండకపోవటం, ఇవన్నీ అవే. కానీ ఇప్పుడు మాత్రము గత 10-12 ఇయర్స్ నుండి ఉమెన్ పిఏ ఫోర్స్ను బాగా పెంచారు. ప్రతి రిసెప్షన్ కౌంటర్లో కూడా ఉమెన్ పీసీ, ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఉమెన్ పీసీ అట్లీస్ట్ ఒక ఉమెన్ హోమ్ గార్డ్ని పెట్టి అమ్మాయిలతోనే మాట్లాడిచ్చి వాళ్ళ గ్రీవాన్స్ సబ్మిసివ్గా ఉంటే ఈ హోమ్ గార్డ్ కానీ ఉమెన్ పీసీ కానీ తీసుకుపోయి ఎస్హెచ్ఓ ఉమెన్ ఇన్స్పెక్టర్ ఉన్నా మెన్ ఇన్స్పెక్టర్ ఉన్నా వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసి అటెండ్ కావడం జరుగుతుంది. మీరు అన్నట్టు మొన్న ఈ మధ్యనే మియాపూర్ ఇన్స్పెక్టర్ కాంట్రాస్ట్లో మీరు ఈ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. ఈ మిస్బిహేవ్డ్ విత్ వన్ కంప్లైంట్ అన్నందుకు అతన్ని ఈ వాజ్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ బై అవర్ సైబరాబాద్ సిపి సార్. అయితే అలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు అంటే ప్లస్ అండ్ మైనస్ ఉంటారమ్మా. అంటే అమ్మాయిలు అసలు పోలీస్ మెట్లు ఎక్కకుండా కేసు ఫైల్ చేసే ప్రొసీజర్ ఉందంటారా? ఇప్పుడు ఆన్లైన్ ఉంది కదమ్మా. ఆన్లైన్ అంటే ఆన్లైన్ లో మళ్ళీ వచ్చేసి ఒక నంబర్ ఇస్తారు, ఆ నంబర్ వచ్చేసరికి ఎన్నో నెలలో సంవత్సరాల పడుతుంది. అట్లేం లేదు. ఇప్పుడు కాగ్నైజబుల్ అఫెన్స్ అనేది రిపోర్ట్ చేస్తే ఆన్లైన్లో కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మళ్ళీ SMS, వాట్సాప్ మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ కేసు రిజిస్టర్ అయ్యింది, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నది. ఇప్పుడు కాంటెంపరీగా జస్ట్ మొన్న ఈ హైకోర్టు ఒక SHO సంబంధించి ఒక కామెంట్ చేసింది. నేను కూడా చూశాను పేపర్. సో అది రిజిస్టర్ చేయకపోవడం సో ఎంతవరకు కరెక్ట్ అంటారు అది విషయంలో? అయితే ఇది కేస్ పర్టైన్స్ టు కరీంనగర్ టౌన్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ సార్. 2 టౌన్ ఇన్స్పెక్టర్ did not bother about to register this case. Despite that complaint, victim lady lodged petition in the police station. He denied to register the case అనేది హైకోర్టు has been pointed out. ఇంకొక మాట కూడా అన్నట్టుంది హైకోర్టు, ఏం పోలీస్ స్టేషన్కి బాధితులు సరదా కోసం వస్తారా అని అన్నట్టు తెలిసింది. దాంట్లో నేను అనుకుంటా ఆ SHO ఇన్వెస్టిగేషన్ ఏది ప్రేయర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఒక్కోసారి, అది తప్పు. ఇప్పుడు ఒక బ్యాడ్ విక్టిమ్, బ్యాడ్ ఉమెన్ పోలీస్ స్టేషన్కి వచ్చింది అనుకో, దట్ ఉమెన్ డిక్లేర్డ్ ఇన్ దట్ లొకాలిటీ యాజ్ ఎ బ్యాడ్ ఉమెన్ అన్నంత మాత్రాన ఒక ఇన్ఫార్మెంట్ వచ్చి SHOకి చెప్తాడు, ఉత్త ఫాల్స్ కేసు సార్ అది అని అన్నంత మాత్రాన నువ్వు డినై చేయడానికి లేదు. బీయింగ్ SHO కాగ్నైజబుల్ అఫెన్స్
కంటెంట్ తోని పిటిషన్ తీసుకొచ్చాదంటే కేసు రిజిస్టర్ చేయాల్సిందే. ఇట్ ఈజ్ బౌండ్ అండ్ డ్యూటీ టు రిజిస్టర్ ది కేసు. ఈ ఘాట్ సో మెనీ కంపల్షన్స్, అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కోర్స్ అన్ని ఉండొచ్చు. ఎవరో అతన్ని ఇంటిమిడియేట్, ఎవరో influence అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినందుకు కేసు రిజిస్టర్ చేయకపోవచ్చు. చేయకపోవడం. కానీ ఏ ఎస్హెచ్ఓ కూడా అంత మైల్డ్గా, అంత ఇగ్నోరెంట్గా కేసు రిజిస్టర్ చేయకుండా ఉండడు. సో మెనీ ఫ్యాక్టర్స్